దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే పోతున్నాను. యెహోవా ఇచ్చెను, యెహోవాకు మాత్రమే స్తోత్రము, స్తుతి కలుగునుగాక. ఆయన నోటితో ఏం పలుకుతున్నాడండి చెప్పాలి పెద్దలారా? ఆయన నోటితో ఏం పలుకుతున్నాడు? ఆశీర్వాదం వచ్చిన తర్వాత పలుకుతున్నాడా? దీవెనలు వచ్చినప్పుడు పలుకుతున్నాడా? ఆనందం వచ్చినప్పుడు పలుకుతున్నాడా? లేకపోతే ఉత్సాహం వచ్చినప్పుడు పలుకుతున్నాడా? లేకపోతే ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగినప్పుడు స్తుతిస్తున్నాడా? ఏ విషయంలో స్తుతిస్తున్నాడు యోబు? భయంకరమైన పరిస్థితులు యోబు జీవితంలో కనబడుతున్నప్పుడు చెప్తున్నాడండి. ఆయన నోటితో ఏం చెప్తున్నాడంటే, యెహోవాకు మాత్రమే స్తోత్రము కలుగునుగాక. నువ్వు చెప్పగలుగుతావా? నీకు ఆ సత్తా, ధైర్యం ఉందా? ఒక 10th క్లాస్ ఎగ్జామ్లో నువ్వు ఫెయిల్ అవుతే దేవుణ్ణి ఎలా దూషిస్తావో తెలియదు. నీకున్న జాబులో నుంచి నిన్ను